హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఏపీపీఎస్సీ నుంచి ఒక పెద్ద అప్డేట్ అండి. ఇది ముఖ్యంగా ఫారెస్ట్కి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి మనకు అఫీషియల్గా ఈరోజు న్యూస్ రావడం జరిగింది. 10/6/2025 నాడు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో. మరి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాం, ఫారెస్ట్ వస్తుందా రాదా అనేసి. నేనైతే లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి చెప్తూ వస్తున్నా, వస్తూ ఉంది, మీరు ప్రిపేర్ కొనసాగించండి, ఎందుకంటే సిలబస్ ఆశమాసిగా లేదు, సిలబస్ హెవీ సిలబస్ అనేసి. కానీ ఎవరు వినరండి, అట్లా ముగిస్తూ ఉంటారు. నోటిఫికేషన్ వస్తుంది, పోస్ట్ తక్కువ, సరిగా లేవు, టైం సరిపోదు అనుకుంటూ ఉంటాం. అట్లా అనుకుంటున్నాం, వస్తూ అంటే పోతూ ఉంటుంది, గమ్మున చూసుకుంటూ ఉండాలి అంతే. వస్తా అంటే పోతా చూసుకుంటాం, అట్లా అయిపోయింది పరిస్థితి. అంతే కదా. హైకోర్టు కూడా లాస్ట్ నుంచి చెప్పినా కదా, ఏమన్నారు హైకోర్టు అంతా, వస్తుందిలే పాడులే, ఇప్పుడు డబ్బుల కోసం ఆశిస్తానులే అనుకోండి. మాకేవసం ఇస్తున్నాం డబ్బుల కోసం ఆశిస్తే? మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమన్నా గవర్నమెంట్ నుంచి వచ్చింది అనుకోండి, సో మనం కూడా ఏం చేస్తాం, పిల్లలకి, స్టూడెంట్స్కి, ఆస్పిరెంట్స్కి అవేర్నెస్ కలిగించాలి అనే ఉద్దేశంతో మనం కూడా చేయడం తగ్గు, తప్పితే ఏదో కూడా చేయాలనే ఉద్దేశం అయితే కాదు. మరి ఇప్పుడైతే మాత్రం అఫీషియల్గా ఫారెస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ వస్తూ ఉంది. సో మీరు ఇంకా సిద్ధమా అని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఫారెస్ట్ నుంచి జాబ్స్ అయితే మీరు అనుకున్నంత వేకెన్సీ లేవు, కానీ గతంలో కూడా ఒక 1 month 2 months ముందు కూడా మనకు రావడం జరిగింది. ఎఫ్బీఓ, ఏబీఓ నుంచి 691 పోస్టులు రాబోతూ ఉంది. ఎఫ్ఎస్ఓ నుంచి 100 వేకెన్సీస్. ఇది ఇంకా పక్కా ఫైనలైజ్. 2000 అది అనుకున్నా కానీ ఇంకా 2000 అంతా ఏం లేదు. 691 ఒక 100, 791 ఇంకా కొన్ని జూన్ అసిస్టెంట్ అయ్యి కలుపుకుంటే ఒక 730, 750 వరకు ఉన్నాయి. ఇది పక్కా ఫైనల్, ఇంకా పెరగవు తగ్గవు. అయితే దీని యొక్క స్టేజ్ 1కి సంబంధించి, స్క్రీన్ టెస్ట్ సంబంధించి సిలబస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో రేపు నేను మీకు ఈ యొక్క సిలబస్ కూడా మీకు అందిస్తాను. ప్రస్తుతానికి వాళ్ళు పెట్టింది కేవలం స్క్రీన్ టెస్ట్ సంబంధించి, అంటే టైర్ 1 సంబంధించి సిలబస్ మాత్రం పెట్టడం జరిగింది. సో మరి ఇంకా ఫుల్ డీటెయిల్స్ చూడబోయే ముందుగా మీకు ఒకవేళ ఫుల్ కోర్స్ ఇక ఏపీ ఫారెస్ట్ సంబంధించిన అయితేనేమి, తర్వాత హైకోర్టు సంబంధించిన అయితేనేమి ఫుల్ కోర్స్ మన దగ్గర అందుబాటులో ఉంటుందన్నమాట. సో టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి ఎఫ్బీఓ, ఏబీఓ ప్రిలిమ్స్ సంబంధించి టెస్ట్ 1, టైర్ 1లో మనకి ఏముందంటే స్క్రీన్ టెస్ట్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటలిటీ 75 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ 75 క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ, నాట్ అరిథమెటిక్, జనరల్ మ్యాథమెటిక్స్ అంటే జనరల్ స్టడీస్, మెంటలిటీ ఉంది, జనరల్ సైన్స్ ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఉన్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. మ్యాథమెటిక్స్లో అరిథమెటిక్ మొదలుకొని జామెట్రీ, ట్రిగ్నామెట్రీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే సిలబస్ హెవీ సిలబస్, ఇప్పుడైనా మించిపోయింది లేదు, ప్రిపరేషన్ కొనసాగించండి. సో మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్కులకు ఉంటుంది. ఇది కానిస్టేబుల్ లాగా కాదు, ఇది ఇక్కడ సిలబస్ హెవీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మేల్కొనండి. మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకుని ఉంటే ఎక్కడో సాట దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే కానిస్టేబుల్స్ వరకు సంబంధించి చాలామంది ఫెయిల్యూర్ అయిపోయి 3 years నుంచి ఎటువంటి నోటిఫికేషన్ లేక అల్లాడిపోతున్నారు. ఇటువంటి వాళ్ళ కోసం ఇది అద్భుతమైన అవకాశం. టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్లో ఉంది. మరి ఉత్తమ్స్ అకాడమీలో మీకు ఆన్లైన్ కోచింగ్ కూడా ఉంటుందన్నమాట. ఈ యొక్క అవకాశాన్ని మాత్రం చాలా జాగ్రత్త వినియోగించుకోండి. మరి ఎగ్జామ్ ఎప్పుడుందంటే ఆఫ్లైన్ మోడ్ అని చెప్పడం జరుగుతుంది. ఆఫ్లైన్ మోడ్లో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి ప్రిలిమినరీ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. కానీ ఏం చెప్పారంటే 15/7/2025 పైన ఎప్పుడైనా సరే మేము ఎగ్జామ్ కానీ నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి 15th లోపలైతే మనకు, జూలై 15th లోపలైతే మనకు నోటిఫికేషన్ గురించి కానీ ఎటువంటి అప్డేట్స్ అంటే నోటిఫికేషన్ కానీ ఎగ్జామ్స్ కానీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు 10th అయిపోయా, ఇంకా 1 monthలో ఎగ్జామ్ పెట్టేదేం లేదు. కాబట్టి 15/7/2025 నుంచి పెద్ద అప్డేట్ ఉంది. కానీ ఈ 1 month కూడా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఈ రోజే నోటిఫికేషన్ వచ్చిందని ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే చూసాం డిఎస్సి మీద టక్కటగా అయిపోయింది, వస్తుంది పోతుంది. ఇప్పుడు హైకోర్టు అట్లా వచ్చింది, అట్లా వచ్చి చూస్తూ వెళ్ళిపోతూ ఉంది. ఏం చేయలేకపోతున్నాం. ఇది కూడా అట్లే కాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. సిలబస్ కూడా పెట్టడం జరిగింది ప్రిలిమ్స్కు. దీని ఇండికేషన్ ఏమి వస్తూ ఉందిరా, మేల్కొంటారా సమయం వాళ్ళు ఇండికేషన్ ఇస్తున్నా మనం మేల్కొంటాం. సో మీరు కావాలంటే మీకు డౌట్ ఏమన్నా ఉంటే pscc.ap.gov.in మీరు చూసుకోండి, అంతా చెప్పడం జరిగింది మిత్రమా. సో మిత్రమా, అనేక లక్షల మంది పోటీ పడ్డారు కానిస్టేబుల్ ఎగ్జామ్లో. దాదాపు 4 లక్షల పైసలు, దగ్గర 5 లక్షల మంది. అంతమంది పోగా ఫిల్టర్ అయిపోయిన వాళ్ళు 95,000 మంది ప్రిలిమ్స్ క్లియర్ చేయడం జరిగింది. అంటే చూడండి, 5 లక్షల మందిలో కేవలం 1,00,000 మంది, అంటే 1/4 మంది మాత్రమే
ప్రిలిమ్స్ క్లియర్ చేసుకోవడం జరిగిందంటే సిలబస్ అంత హెవీగా ఉంటుంది, పేపర్ హార్డ్ వర్క్ అట్లా ఉంటుంది. కాబట్టి ఎవరికైతే మినిమం మార్క్ వస్తుందో వాళ్ళందరూ కూడా స్టేజ్ 2కు క్వాలిఫై అయ్యారు. కాబట్టి ఇక్కడ కూడా ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏమంటే స్టేజ్ 2కి ఎట్లా క్లియర్ కావాలో చూసుకోవాలి. అవన్నీ కూడా మీరు ఒకవేళ మీరు మనకి ఉత్తమ్ అకాడమీలో కానీ టర్నింగ్ పాయింట్ కానీ కోచింగ్ తీసుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, వేల మందిలో కొన్ని ఉద్యోగాలు పెద్ద కష్టం కానే కాదు. తక్కువ మందితో జాబ్ తెచ్చుకుంటే గ్రేట్నెస్ అది అనమాట. సో మన వల్ల అర్థం నమ్మడం పిల్లలంతా అట్లా అంటే డిఫరెంట్ మారిపోయినారు అనమాట. అది కాదు, తక్కువ మందితో మనకు ఫోకస్డ్గా సిన్సియర్గా డౌట్స్ ఎట్లా ఉంటే సార్ని అడిగి ఎట్లా చెప్పించుకోవాలి, ఎట్లా అడగాలి అది కావాలి. కానీ ఏదో గొల్ల గుంపులకు పోతూ ఉంటే మీరు నష్టపోతారు, తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి మీకు అటువంటి విధంగా మీరు కాకూడదు అనుకుంటే మీరు ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్ అయితే మీరు రండి. మరి ఉత్తమ్ అకాడమీలో ఆన్లైన్ కోచింగ్ ఉంటుంది, ఆఫ్లైన్ కోచింగ్ అయితే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్లో ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఈ నెంబర్ కాల్ చేయండి. మరియు గుర్తుపెట్టుకో మిత్రమా, సో 5 లక్షల మందిలో 1 లక్ష మంది అయిపోయినారా, తర్వాత ఏమైపోయింది, ఈవెంట్స్లో చాలామంది రాలిపోయినారు. ఇక్కడ ఈవెంట్స్ అనుకుంటున్నారా, ఇక్కడ ఈవెంట్స్ చాలా లైట్, ఓన్లీ వాకింగ్ టెస్ట్ మాత్రం ఉంటుంది. ఓన్లీ వాకింగ్ టెస్ట్ ఉంటుంది. 25 కిలోమీటర్ల దూరం నడచాల, 5 కిలోమీటర్లు కాదు 25 కిలోమీటర్స్ పరిగెత్తకూడదు, జాగింగ్ కాదు, నడచాల. ఇది పెద్ద సులభంగా, ఇది పెద్ద కష్టమే కాదు కదా, సులభమే కదా. ఇక్కడ ఈవెంట్స్ గురించి మీరు పక్కన మర్చిపోండి, ఈవెంట్స్ ఏ లేవు. మీరు చేయాల్సిన పనులంతా రీడింగ్ రీడింగ్ రీడింగ్, ఎగ్జామ్స్ 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 ఎగ్జామ్స్, రివిజన్ రివిజన్ రివిజన్. ఇవన్నీ కూడా టర్నింగ్ పాయింట్ ఆఫ్లైన్ కోచింగ్లో ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తాం. స్టడీస్ పరంగా అయితేనేమి మంచి వాతావరణం, అమ్మాయిలకు అబ్బాయిలకు వేరే హాస్టల్ వసతి కూడా ఉందన్నమాట. ఎగ్జామ్స్ డైలీ జరుగుతుంటాయి, మీ పక్కన మీకు సార్లు ఉంటారు, మీ ఎటువంటి డౌట్స్ మీకు చెప్పించుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఒకవేళ ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే మాత్రం తొందరలోనే మీకు డేట్ చెప్పడం జరుగుతుంది, ఎప్పుడు బ్యాచ్ స్టార్ట్ అవుతుందనేసి. గమనించండి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఏపీ హైకోర్టు సంబంధించి బ్యాచ్ లేదు, కానీ విచారించుకోండి. కానీ టర్నింగ్ పాయింట్లో మాత్రం 50 మందితో బ్యాచ్ రన్ అవుతూ ఉంది, అది మనకి ప్రత్యేకత. ఇదే మాదిరిగా ఫారెస్ట్కి సంబంధించి కూడా ఖచ్చితంగా మన దగ్గర బ్యాచ్ అనేది గ్యారెంటీ పడతా పోతూ ఉంది, మంచి రిజల్ట్ మనం సాధించబోతున్నాం. సో మీరు కూడా మనలో భాగస్వామి కావాలనుకుంటే ఇప్పుడే మీరు రండి, వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, కోచింగ్ జాయిన్ కండి. లేకుంటే ఆఫ్లైన్ కోచింగ్లో కానీ ఆన్లైన్ కోచింగ్లో కూడా మన దగ్గర కోర్స్ మీకు అందుబాటులో పెడుతున్నాం అనమాట. సో వచ్చిన వెంటనే మీకు చెప్పడం జరుగుతుంది ఎప్పుడు ఏమనేసి. కాబట్టి ఈ యొక్క అవకాశం మళ్ళీ రాదు మిత్రమా. దయచేసి మీరు ఈ యొక్క 680 పోస్టులు కదా 700 పోస్టులు నెగ్లెక్ట్ చేయమాకండి. ప్రతి దాన్ని కూడా, ప్రతి అవకాశాన్ని కూడా మనం వినియోగించుకోవాలి. తెలుసో తెలియకో ఈ ఫీల్డ్కి మనం ఎంటర్ కావడం జరిగింది. ఇంకా మనం ఎన్నిక పోదంటే కుదరదు, ఎన్నిక పోకూడదు, ముందుకే పదండి, ముందుకు తోసుకుపోదాం అనే మాదిరి మనం ముందుకు పోవాలి తప్పితే వెనకంజ వేయకూడకుండా మనం ముందు పోవాలి మిత్రమా. సో దయచేసి ఎవరైతే ఫారెస్ట్ సంబంధించి నేను ఖచ్చితంగా జాబ్ కావాలనుకుంటున్నారో మీ యొక్క ప్రిపరేషన్ అయితే మాత్రం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. కోచింగ్ పోయినారా, కోచింగ్ లేదా, ఇప్పుడు కోచింగ్ అన్నీ మీకు అనవసరం. మీ దగ్గర బుక్స్ ఉన్నాయి కదా, ఆ బుక్స్ని బయట తీసేయండి. ఫస్ట్ తీసి మొత్తం కంప్లీట్ మ్యాథమెటిక్స్, కంప్లీట్ జనరల్ సైన్స్, కంప్లీట్ జనరల్ స్టడీస్, కంప్లీట్ మెంటల్ ఎబిలిటీ, మరి ఎగ్జామినేషన్స్ తప్పకుండా చేయండి. ఎందుకంటే దిస్ ఇస్ సమ్వాట్ డిఫరెంట్. అంటే కానిస్టేబుల్స్ ఎస్ఐ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా వెళ్తాడనమాట. మరి దీంట్లో మనం క్రాక్ చేయాలంటే మీ ప్రణాళికను సిన్సియర్గా, ప్రణాళికబద్ధంగా, ఈరోజు ఎంత ఉత్సాహంతో ఉన్నారో, అలాగే నిరుత్సాహంగా ఉన్నారు, నాకు జాబ్ అనేసి, మరి అదాన్ని మీరు క్రాక్ చేయాలనుకుంటే ఎవరైతే ముందు చూపుతుంటారో వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారు మిత్రమా. సో ఈ యొక్క అవకాశం వినియోగించుకోండి. మీ క్రమం తప్పకుండా ఇక్కడ నుంచి మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. కాబట్టి మీరు మనకి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్ అకాడమీ యాప్ లింక్ ఉంది. సో క్లిక్ చేసి హైకోర్టు సంబంధించి అయితేనేమి, ఫారెస్ట్ సంబంధించినటువంటి అయితేనేమి మీకు కంప్లీట్ కోర్స్ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మీకు దాంతో పాటుగా టెస్ట్ సిరీస్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అన్ని రకాలుగా మీకు అందిస్తాం అనమాట. సో కాబట్టి అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.